హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మన వీడియోలో వెజ్ బ్రెడ్ టోస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వెజ్ బ్రెడ్ టోస్ట్ని ఈవినింగ్ స్నాక్స్కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా వెజ్జీస్తో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ అండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోండి. ఇందులోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరుక్కున్న టమాటో ముక్కలు, 2 టేబుల్ స్పూన్ దాకా క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. ఇలా అన్నిటినీ యాడ్ చేసుకున్నాక ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ అనేది మనం ఇక్కడ చూసి యాడ్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకోండి. మనకి ఇక్కడ ఉల్లిపాయ టమోటాల్లో కొద్దిగా వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కదండి. ఇలా కలుపుతూ ఉంటే అందులోంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. అందుకని చూసుకొని వాటర్ అనేది కొద్దిగానే యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా బాగా ఇలా మిక్స్ చేసేసుకోండి. పిండి అంతటిని ఇలా వెజ్జీస్ పిండి అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకోండి. అంతేనండి, మనకి ఇక్కడ వెజ్ శాండ్విచ్కి పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక 2 బ్రెడ్ ముక్కల్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను బ్రెడ్ ముక్కలు అనేవి నైటే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. లేదంటే ఒక గంట ముందైనా ఫ్రిడ్జ్లో పెడితే ఇలా కొద్దిగా గట్టిగా అవుతాయండి బ్రెడ్ ముక్కలు అనేవి. ఇలా గట్టిగా ఉంటేనే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయండి బ్రెడ్ ముక్కలు అనేవి. ఇలా స్టిఫ్గా ఉంటే మనకి ఇక్కడ స్టఫింగ్ కూడా ఈ బ్రెడ్ ముక్కకి బాగా పట్టేస్తుంది. ఇలా అటు ఇటుగా ఫ్లిప్ చేస్తూ ఈ బ్రెడ్కి బాగా ఈ స్టఫింగ్ అనేది పట్టించాలి. ఇదిగోండి, ఫుల్గా పట్టించేసాక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ని ఈ ఆయిల్లో పెట్టేసేయండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల దాకా ఇలా బాగా వేయించుకోవాలి. ఇక్కడ మనకి వెజ్జీస్ అనేవి సన్నగా చాప్ చేసుకున్నాం కాబట్టి ఒక 2 నిమిషాల దాకా ఇలా ఆయిల్లో వేయించుకుంటే ముక్కలు అనేవి బాగా మెత్తగా ఉడికిపోతాయండి. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ఇలా 2 నిమిషాల తర్వాత ఇక్కడ నేను ఫ్లిప్ చేసేస్తున్నాను. రెండో పక్క వేసుకొని వేయించుకుంటున్నాను. ఇలా రెండో పక్కకి వేసుకున్నాక గరిటెతో ఇలా ప్రెస్ చేయండి. ఇలా నిదానంగా స్మూత్గా ప్రెస్ చేస్తే మనకి బాగా ఫ్రై అయిపోతాయి ముక్కలు అనేవి. ఇలాగే రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసేసుకోండి. అంతేనండి, ఇక్కడ మనకి వెజ్ బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అలాగే ఇంకొక బ్రెడ్ స్లైస్ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్లో ఆ బ్రెడ్ స్లైస్ని పెట్టేసి ఇలా బాగా వేయించేసుకోండి. ఇలా 2 నిమిషాల దాకా అటు ఇటుగా ఇలా గరిటెతో ప్రెస్ చేస్తూ ఫ్రై చేసేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ టమాటా ముక్కలు ఏ ముక్కలైనా బాగా ఉడికిపోయినాయి, బాగా మ్యాష్ అయిపోయినాయి. ఇదిగోండి, అంతేనండి. ఇలా బ్రెడ్ స్లైస్ రెండింటిని ఇలా వేయించేసుకోండి. హెల్తీగా టేస్టీగా మనకి ఇక్కడ వెజ్ బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయింది. ఈజీగా, క్విక్గా, హెల్తీగా ఈ బ్రెడ్ శాండ్విచ్ని తొందరగా కూడా చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.